జిల్లా రామాయంపేట్ మండలం కిషన్ తాండా మరియు కాట్రియాల తాండా, దంతెపల్లి తాండాలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ గిరిజన ఉత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. కిషన్ తాండాలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ తాండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించడం జరిగిందని, గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్, ఫోరం అధ్యక్షుడు బండారి మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్ బెజవాడ నాగరాజ్, సర్పంచ్ శ్యామ్, ఉప సర్పంచ్ రావంతి రాజేందర్, కిషన్ తాండా సర్పంచ్ సుభాష్ నాయక్, దంతెపల్లి సర్పంచ్ సురేష్ నాయక్, భిక్షపతి, శ్రీశైలం రెడ్డి, చందర్ నాయక్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన ఛానల్ని నూతనంగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. జరుగుతూ ఉంది. ఈరోజు కిషన్ తాండాలో మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన ఎస్సీ కార్పొరేషన్ గారికి, డిపిఓ గారికి, ఎంపీకి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారికి, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మరి గవ్వలపల్లి రాజు గారికి, ఇక్కడ ఏం చేసిన గ్రామ పెద్దలకు, తాండా పెద్దలకు, గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీలకు, అదేవిధంగా వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి, ఇక్కడ నాతో పాటు నాచిన అంతేనా ఏమన్నారు గానా మా అక్క చెల్లెళ్ళకు, మా డ్రెస్లు వేసుకున్న డ్రెస్ కోడ్తో ఉన్న మా అక్క చెల్లెళ్ళకు, మా అన్నదమ్ములకు, తాండా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ వచ్చినాక ఎంత మంచిగా అయింది. తెలంగాణ రాకముందు 6 గంటల కరెంట్ వచ్చు, మన తాండాకైతే సగం కరెంటు కూడా రాకపో. అదేవిధంగా పెన్షన్లు వచ్చినా పెన్షన్లు రాకపో. ఇప్పుడు అందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. ఒక 5-6 మిగిలితే మిగిలిపోవచ్చు, వాళ్ళకు కూడా ఇస్తాం. పెద్ద మనుషులకైతే పెద్ద గట్టిగా భరోసా కొద్ది, ధైర్యం కొద్ది బతుకుతున్న 2000 రూపాయల పెన్షన్ వస్తుంది. అదేవిధంగా భర్త చనిపోయిన వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నాం, బీడీలు చేసుకుంటే వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నాం, ఒంటరిగా నివసిస్తున్న మహిళలకు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. 1000 రూపాయలు ఇచ్చినాం. మొన్న ఎన్నికలలో చెప్పి 2000 రూపాయలు చేసినాం. ఇప్పుడు 2000 రూపాయలు వస్తూ ఉన్నాయి. రైతు బంధు చేస్తూ ఉన్నాం, రైతు బీమా చేస్తూ ఉన్నాం, కళ్యాణ లక్ష్మి పథకం పెట్టినాం. అంతకుముందు ఏముండే, ఒక్క రూపాయి ఎవరైనా చేతులు పెట్టినరా? కాంగ్రెస్ వాళ్ళు వేలిండ్రు, తెలుగుదేశం వాళ్ళు వేలిండ్రు, బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని వేలిండ్రు. రాజ్యాన్ని 70 ఏళ్ళు వేలిండ్రు. 70 ఏళ్ళు ముఖ్యమంత్రులు మారిండ్రు, 70 ఏళ్ళ మంత్రులు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, పోయిండ్రు. కానీ 70 ఏళ్ళ పరిపాలనలో ఏమీ జరగలేదు. తెలంగాణ వచ్చినాకనే కరెంట్ వస్తుంది, మంచినీళ్ళు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, గ్రామ పంచాయతీలు తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి, మన సర్పంచులు వచ్చిండ్రు, మన పరిపాలన జరుగుతూ ఉంది. 10% రిజర్వేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇవ్వడం జరిగింది. మన జనాభా ఎక్కువ కాబట్టి తెలంగాణ వచ్చినాక మన జనాభా ప్రకారం రేషియో మెయింటైన్ చేస్తే 9% రిజర్వేషన్ రావాలి మనకు. దానికి 10% రిజర్వేషన్ని మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు. మనం ఇన్ని వేసుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం మాత్రం చలనం లేకుండా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రిజర్వేషన్లు మనకి ఇస్తలేదు, మనకు సహకరిస్తలేదు. మనకు మంచినీళ్ళ పథకంలో 1 పైసా ఇవ్వలే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటే 1 పైసా ఇవ్వలే, చెరువులు మంచిగా వేసుకొని మిషన్ కాకతీయ చేసుకుంటే 1 పైసా ఇవ్వలేదు. కేవలం నామమాత్రంగానే ఉంది తప్ప మనకు సహకరిస్తలేదు. ఇక ఏందట, మనకు 30,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి బాకీ ఉన్నాయి, రావాలి పైసలు, ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేరయ్యా అంటే, మీరు రైతుల మోటార్ల కాడ మీటర్లు పెట్టుండ్రి, మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తే ఏడాదికి 5,000 రూపాయల చొప్పున మీకు ఇస్తామంటుంది. మన సారేమన్నాడో తెలుసా? వద్దు సారు, మీ పైసలు వద్దు, మీ లెక్కద్దు, మీ కథద్దు, మా రైతుల మోటార్ల కాడ మీటర్లు పెట్టి బిల్లులు వసూలు, అసలే
మాకు బిల్లు కట్టడద్దు, మా లెక్కద్దు, మాకు ఉచితంగానే ఇచ్చుకుంటాం మా రైతులకమని ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన కేసీఆర్ ప్రభుత్వం. మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.